క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక శుభ సందేశాన్ని విని మన యొక్క జీవితాన్ని, ఈ దినాన్ని శుభకరంగా చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. మన నావలన్నీ విరిగిపోయి, తెరచాపలు చిరిగిపోయి, నిరర్ధకమైనటువంటి సందేహం మనల్ని వెంటాడుతున్న పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ మాట చెప్పాలి. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. మన కళ్ళ ముందు కనిపించే కీడంతటినీ దేవుడు మేలుగా మార్చగలడు. ఆశలు జారిపోయినా, అదృష్టాలు మారిపోయినా, మనమందరం కూడా నిన్నే నమ్ముకున్నాం అని ఆయనతో చెప్పాలి. విన్నపాలు వీగిపోయినా, మన ప్రసన్నతుడు మోగబోయినా, మనము ఆయన నమ్ముకున్నాం. ఆయన ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. మనం ఆశించే ఈవుల్ని ఆయన ఇవ్వకపోయినా, మన కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగినా, మన భావనలలో ఎగిసిన విశ్వాసం హరించుకుపోయినా, భారమైన దూరమైన మన జీవితాన్ని ఆయనకి అర్పించాలి. బాధలు వడగండ్లై బాధించిన, కష్టాలు కందిరీగలై వేధించిన, మనం ఎదురు చూసే ఔన్నత్యం ఆయనే. కష్ట నష్టాలే మనకి నిచ్చెనలు. మన సిలువు క్రింద మనం నలిగిపోవాలి. మనకెదురయ్యే విపరీత కష్టాలే మన పాలిట అపురూపమైన లాభాలు. విశ్వాసపు లంగరిని దించాలి. శోధన పెలుగానులని ఎదిరించాలి. తొణకని బెనకని విశ్వాసంతో మన ఆత్మనావని ముందుకు నడిపించాలి. మృత్యు సాగరపు తీరం చేరేదాకా మన మనస్సు, మన తనువు ప్రభువు మీద ఆనుకోవాలి. అందరి వీణులు విందుగా నా కడ ఊపిరిదాకా నీ విశ్వాసతని ఏమాత్రం అనుమానించకుండా నీవేపే చూస్తాను నాయనా అని మనం ఆయనతో చెప్పాలి. ఒక అనుభవశాలి అయిన నావికుడు ఇలా అన్నాడట: భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయవలసిన పని ఒకటే, అది తప్ప ఇంక వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. దేవుని బిడ్డలుగా మీరు నేను చేయవలసింది కూడా ఇదే. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఉన్న ఓడలో పెద్ద తుఫాను రేగింది. ఆ ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు వారు చాలా కాలం సూర్యుని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయారు. అలాంటి పరిస్థితే మనకి మన జీవిత పయనంలో ఎదురవ్వచ్చు. అలాంటప్పుడు ఒకటే దారి. ఆ సమయంలో మన తెలివితేటలు మనకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు దొరకదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకుపోకుండా చూసుకోవడమే. మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకోవడమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క దిశగా మన ఆత్మ నావను లంగరు వేయాలి. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసురుకొట్టే ప్రవాహాలు, ఉరుములు, మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చొక్కానికి గట్టిగా కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆపాదించుకుని, ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమని ఆధారంగా చేసుకుని నిశ్చలంగా, నిబ్బరంగా, స్థిరంగా నిలబడాలి. ఇదే మనం చేయవలసిన పని. కనుక మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, దిక్కుతోచని సమయాల్లో, ఏ దిక్కు కానరాని సందర్భాలలో నిదానించి ప్రభువైపే చూడడానికి, ఆయనపైనే మన దృష్టి సారించడానికి, మన ఆత్మ నావను లంగరు వేసి స్థిరముగా ప్రభువులో నిలబడుటకు శక్తిని, సహాయమును ప్రసాదించమని పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభువును అడుగుదాం. దీవించబడదాం. దయగల మా తండ్రి, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ వారి జీవిత ప్రయాణంలో నాయన ఈ లోకమనే సంద్రములో వారి నావ ఏ పరిస్థితుల మధ్యలో అల్లాడిపోతూ ఉందో, ఏ పరిస్థితుల మధ్యలో
ఊగిసలాడుతుందో అలాంటి సందర్భాలలో వారి యొక్క ఆత్మ ఎటు పడితే అటు కొట్టుకుపోకుండా క్రీస్తు తీరం వైపుకి మాత్రమే వారి నావ పయనించినట్లుగా నీ వైపే వారు చూడడానికి సహాయం చేయండి. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవునిగా నీ రక్షణ కీడిమునందించి దక్షిణ బాహువును చాపి బలమైన నీ బాహువుతో నీ కౌగిలిలో బంధించి వారిని క్షేమంగా తీరానికి చేర్చగల దేవుడువని వారు స్థిరంగా తెలుసుకుని నీపైన ఆనుకుని ముందుకు సాగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ఈ మనవులరిగి వేడుకుని పొందియున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.